నక్సలైట్లకు పునరావాసం పేరుతో కోట్లాది రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం, కానీ మేము రైతులకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నాం. మా పట్ల ఎందుకు వివక్ష చూపిస్తా ఉన్నారు? దయచేసి వాళ్ళు సంఘద్రోహులు అన్నారు, మీరు ఎన్నో అన్నారు. పోలీసు వాళ్ళని చంపిన వాళ్ళకు పోలీస్ పక్కన ఉసబెట్టుకొని మీరు సేవలు చేస్తా ఉన్నారు, డబ్బులు ఇస్తా ఉన్నారు. మీరు చెప్పిన ప్రతి గింజను కొనుగోలు చేసి మేము తీసుకొని మీకు బియ్యం ఇస్తా ఉన్నాము. మమ్మల్ని ఎందుకు మీరు వివక్ష చూపిస్తా ఉన్నారు? మమ్మల్ని కూడా కనికరించండి. నక్సలైట్లకు ఎట్లయితే పునరావాసం కల్పించిండ్రో మా మిల్లర్లు కూడా ఏమన్నా చిన్న చిన్న తప్పులు చేసి ఉంటే వాటిని కూడా మన్నించి ప్రజా జీవితంలోకి వెళ్ళి తీసుకురండి మమ్మల్ని కూడా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒప్పందాలని మీ నిబంధనల్ని మార్చుకోకపోతే ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ధాన్యం ఎఫెక్ట్ రాదు. ఒకవేళ వచ్చిన ఈ పరిస్థితులలో మీరు షార్టెక్స్ లేయటం వల్ల మీరు 67% బియ్యం ఇవ్వట్లేదు, అవటం రావట్లేదు. ఈ విషయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రకటన చేపిస్తే బెంగళూరు నుంచి ఒక టెక్నికల్ టీంని పంపించేసి వివిధ రైస్ మిల్లలో టెస్ట్ మిల్లింగ్ చేసిరు. ఆ టెస్ట్ మిల్లో వచ్చినటువంటి ఫలితాన్ని మాకు ఇయ్యరా, సమాజానికి చూపించరా? ఈ రైస్ మిల్లర్లో కోరుతున్న గొంతెమ్మ కోరికలు ఇవి తప్పు. 67% వస్తా ఉన్నాయి, 70% వస్తామని చెప్పేసి మీరు రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఇచ్చిరా? మీరు రిపోర్ట్ ఇచ్చిరా? టెస్ట్ మిల్లింగ్ చేసింది ప్రభుత్వం, రిపోర్ట్ ఇచ్చిందా? కాబట్టి ఇప్పటికైనా మళ్ళొకసారి ఆ రిపోర్ట్ ను బయట పెట్టండి. 64 వస్తుందా, 63 వస్తుందా, 67 వస్తుందా? మీరు 70 వచ్చినాక మీరు 70 వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ 70% వస్తుంది మీరు ప్రకటన చేయాలి కదా. ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం? దయచేసి మీరు టెస్ట్ మిల్లింగ్ చేయండి. వచ్చే సీజన్కి మీరు టెస్ట్ మిల్లింగ్ అవుట్ అండ్ రేషియోని ప్రకటించండి. ఆ రేషియో ప్రకారం మీకు బియ్యం అప్పచెప్తాం మేము. తర్వాత 25% పెనాల్టీ అనేది సరైన పద్ధతి కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మిత్రులారా. మీరు ఎప్పుడైతే డేట్ కట్ ఆఫ్ డేట్ అయిపోయే సమయానికి ఒక మిల్లర్ దగ్గర 2 కోట్ల రూపాయల ధాన్యం నిల్వంది ప్రభుత్వాన్ని ఉంటే అది ఒక నెలకో 2 నెలలకు మాకు ఎస్పీఆర్ కింద మీరు ప్రభుత్వానికి అప్పచెప్పని ఆర్డర్ ఇస్తున్నారు. 2 నెలల కాలానికి 2 కోట్ల ధాన్యానికి 60 లక్షల రూపాయల ప్రభుత్వం వడ్డీ రూపం వసూలు చేయటం న్యాయమేనా? ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఆర్థికంగా దీన్ని మీరు అనాలిసిస్ చేయండి. 2 కోట్ల రూపాయల ధాన్యం నిల్వలు ఒక రైస్ మిల్లర్ దగ్గర ఉంటే 2 నెలల కాలంలో మీ ప్రభుత్వానికి అప్పచెప్తే 2 నెలల కాలం నీ దగ్గర 3 లక్షల రూపాయలు వడ్డీ కట్టమని చెప్పేసి అంటే న్యాయమేనా? అదే ఇక్కడ 25% పెనాల్టీ. ఆ పెనాల్టీని ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. 9% ఆ వడ్డీని తీసేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ఒకటే, రైస్ మిల్లు నష్టాల్లో ఉంది గంటా పదంగా చెప్తా ఉన్నాం. అసలు నష్టాల్లో ఉందో లేదో మీరు ప్రణాళిక కంపెనీ వేయండి, పరిశీలన చేయమని చెప్పండి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం. అవుట్ అండ్ రేషియో మీరు ప్రకటించాలి. 25% పెనాల్టీని ఎత్తివేయాలి, 9% వడ్డీని ఎత్తివేయాలి. మాకున్నటువంటి బియ్యం పెట్టేటువంటి సమయంలో డిఫాల్ట్ కావడానికి కారణమవుతున్నటువంటి డిస్కలర్ డ్యామేజ్ ఏదైతే ఉందో మీకు నిబంధనలు 5%, 3% ఇస్తున్నారు, దాన్ని మీరు సవరించండి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకొని ఇప్పటికైనా ఈ రైస్ మిల్ ఇండస్ట్రీని వేల లక్షల మందికి ఉపాధిని కల్పిస్తుంది, రైతాంగాన్ని కాపాడుతుంది, ప్రభుత్వానికి అండగా ఉంటుంది. ఈ వ్యవస్థను మీరు గమనించి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే మా ప్రకటన ఖచ్చితంగా మేము కార్యాచరణ ప్రకటిస్తాం. ఏదేమైనా పర్వాలేదు మిత్రులారా, మేము ఏమంటున్నాం, మేము నష్టాల్లో ఉండామంటున్నాం. మీరు లాభాలు తెచ్చుకునే విధంగా మాకున్న రైస్ మిల్లులకు ఉన్నటువంటి కాలాలు మొత్తం ప్రభుత్వానికి అప్పచెప్తాం. ఒక సీజన్ మీరు నడిపియండి, మీకున్న బాకీలు మొత్తం మేము ఇస్తాం. అలా నడిపించిన తర్వాత మాకు లాభాలు వస్తున్నాయి మాకు ప్రకటన చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని సహకరిస్తాం. లాభం నష్టం మీరే తేల్చేయండి, ప్రభుత్వమే తేల్చేయండి. సీనియర్ రైస్ మిల్లర్ అయినటువంటి తణుకు సురేష్ గారి సతీమణి తణుకు స్వప్న గారు శుక్రవారం 6వ తారీఖున సూసైడ్ చేసుకోవడం జరిగినది. వారికి ఉన్నటువంటి వ్యాపార అనుభవం చాలా పెద్దది, వారి కుటుంబానికి. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన వారు కూడా ఈరోజు ఈ యొక్క సిఎంఆర్ సిస్టమ్ అనేది ప్రభుత్వ నిబంధనలు అనేటివి చాలా కఠినతరం ఉండి సిఎంఆర్ ప్యాడ్ ఇవ్వడమే తెలుసు ప్రభుత్వానికి, కానీ ఇన్ టైంలో బియ్యం తీసుకునే అనేది ప్రభుత్వం వారికి తెలియదు. అట్లాంటి నిర్ణయాల వలన ఈరోజు వారు తీసుకున్న ధాన్యం ఖరాబై తడిసి ముద్దై మొలకెత్తి ఇన్ టైంలో ప్రభుత్వం వారు బియ్యం డెలివరీ తీసుకోనక డిఫాల్ట్ అయ్యి ఈరోజు మనోవేదనకు గురై సమాజంలో పరువు ప్రతిష్టలు పోయి బ్యాంకు ఎన్బిఐ ఈలోపు సివిల్ సప్లై వారు పంచనామా చేసి నోటీసులు ఇచ్చి ఇక త్వరలో మన నల్గొండ జిల్లాలో
ఒక జంటను రైస్ మిల్లు జంటను వాళ్ళు మన అరెస్ట్ చేయడం జరిగింది, ముసుగులేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అదే జరుగుతుందా, ఇంకేం జరుగుతుంది, మా ఫ్యామిలీ ఇంకా మేము రోడ్డున పడిన ఆల్రెడీ జైలు పోతే అతిగతి లేకుండా బ్రతకలేమనేటువంటి పరిస్థితిలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగినది. ఆత్మహత్యకు గల కారణం ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వం తీసే జీవోలు అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దాన్ని మేము ఏకకంఠంగా ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి రైస్ మిల్లర్ల సమక్షం